హాయ్ ఆల్. రివ్యూ ఆఫ్ మూవీ డ్రైవ్. ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం వచ్చేసి అరౌండ్ 1 hour 45 minutes ఉంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే హీరో వాళ్ళ నాన్న ఒక మీడియా ఛానల్ స్టార్ట్ చేస్తాడు. అతను చనిపోయిన తర్వాత హీరో ఆ బిజినెస్ని నేషనల్ లెవెల్లో ఎలా గ్రో చేశాడు, తర్వాత సీక్రెట్గా అపోజిషన్ పార్టీతో డీల్ చేసుకుని మీడియా కంపెనీని సేల్ చేసి ఫైనల్గా ఫ్యామిలీతో లండన్లో సెటిల్ అవుదాం అనుకుంటాడు. కానీ ఆ డీల్ ఒక హ్యాకర్ హ్యాక్ చేసి తన పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తాడు. ఆ హ్యాకర్ ఎవరు, హీరోని అంతలా పర్సనల్గా టార్గెట్ ఎందుకు చేశాడనేదే మూవీ మిగతా స్టోరీ. హీరో డీల్ కోసం వెళ్తాడు, అక్కడ నుంచి కార్లోనే స్టార్ట్ అవుతాడు, అండ్ మూవీ ఎండ్ అయ్యేంత వరకు కార్లోనే మూవీ అంతా ఉంటుంది. అందుకనేమో డ్రైవ్ అని పెట్టారు మూవీ నేమ్. ఓవరాల్గా కార్లో యూరోప్ కంట్రీస్ అన్ని ట్రిప్కి వెళ్ళినట్టు కవర్ అయ్యేలా ప్లాన్ చేసినట్టు ఉంది. స్టోరీలో ఎక్కడ కూడా ఫ్రెష్ ఆర్ ఇంట్రెస్టింగ్గా అనిపించదు. హ్యాకింగ్ అంటే ట్రాఫిక్ లైట్స్, పేస్ మేకర్, బాంబ్, బ్యాంక్ అకౌంట్స్ చాలా మూవీస్లో ఆల్రెడీ చూసినవే. సేమ్ అదే రొటీన్ అండ్ అవుట్డేటెడ్ సీన్స్, రివెన్ స్టోరీ ప్లాట్. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ యాక్టర్ ఎవరనేది కొద్దిగా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. ఇది తప్ప మూవీలో ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించదు. చూడాలనిపించే ఫీల్ అయితే రాదు. ఇది చాలదన్నట్టు ఇంకా దీనికి పార్ట్ 2 అంట. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆది పినిశెట్టి, మిగతా యాక్టర్స్ అందరు డీసెంట్గా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే ఓకే, సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే మూవీ నచ్చలేదు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.